ఇప్పుడు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అసలు లాండ్ ఆర్డర్ ఉందంటారా? మనం చూస్తేనేమో పొంగునూరు చిన్నారి మీద దాడి జరిగింది లైంగికంగా. తర్వాత చూస్తే సత్యసాయి జిల్లాలో అత్తాకోడలు ఇష్యూ జరిగింది. చూడండి, లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టే వితిన్ 24 అవర్స్, వితిన్ 48 అవర్స్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకుంటున్నారు. మీరు ఇక్కడ గమనించాల్సిన ఒక అంశం ఏంటంటే, ఇష్యూస్ అనేది జరుగుతాయండి సహజంగా. ఏంటంటే ఏదైతే చిన్నపాటి ఇష్యూస్ ఎక్కడైనా కానీ అది జరగడం సహజం. దాన్ని మనం ఎవరు కూడాను ఆపలేరు. ఇంత పెద్ద రాష్ట్రంలో ఏంటంటే ఇష్యూస్ అనేది జరుగుతాయి. కానీ ఇక్కడ నేను ఇంతకు ముందు కూడాను నేను బాగా గట్టిగా ఈ పొంగునూరు విషయంలో మాత్రం మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ. మీరు తీసుకున్నటువంటి అంటే నన్ను అప్రిషియేట్ చేయడం కన్నా అది ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయడం. ఎందుకంటే గతంలో కూడాను మేము అబ్దుల్ సలాం ఘటన జరిగింది. అబ్దుల్ సలాం ఘటన జరిగినప్పుడు నేను వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదండి. వ్యతిరేకంగా నేను రోడ్డు మీదకి రాలేదండి. నేను వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని కలిశాను, అధికారుల్ని కలిశాను. ఎవరు పట్టించుకోలేదు. అబ్దుల్ సలాం మొత్తం ఫ్యామిలీతో పాటు ఆత్మహత్య చేసుకుంటే ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం కిందకి రాదా? ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం ఇంకా ప్రభుత్వ వైఫల్యం కిందకి రాదా? ఇప్పుడు పోలీసుల యొక్క ఏదైతే దౌర్జన్యం ఉందో ఆ దౌర్జన్యం వల్ల ఫ్యామిలీ వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. మరి అలాంటప్పుడు దానిపై స్పందించాలా, స్పందించకూడదా? స్పందించాలి. 9 రోజులు అయిన తర్వాత కూడా స్పందించకపోతే నేను వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారిని కలిసి దాని తర్వాత అధికారులను కలిసిన తర్వాత అప్పటికి కూడా స్పందించాల. అప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను ఇప్పుడు పరామర్శించడానికి వచ్చాను అన్నాడు. దౌర్భాగ్యపు ఉప ముఖ్యమంత్రి. సిగ్గుండాలి, కాస్తేనా కానీ సిగ్గుండాలి. అంజద్ భాష నీకు నీ యొక్క సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే నీ ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వాలా? నాకు పొంగునూరులో జరిగితే నాకు ముఖ్యమంత్రి గారు చెప్పలేదే. నిన్న ఇంకో చోట జరిగితే సత్యసాయి దగ్గర జరిగితే నాకేం చెప్పలేదే ఎవరు కూడాను. నా మైనార్టీ మంత్రి గారు నాకేం చెప్పలేదే. దట్ ఈస్ మై రైట్, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. వెన్ యూ ఆర్ రిప్రజెంటింగ్ వన్ కమ్యూనిటీ యూ హ్యావ్ టు రేజ్ ద ఇష్యూ. ఈ రోజున మీరు చూసుకోండి, మీరు విత్ ఇన్ అవర్స్ లో సీఎం గారు సైతం ఆయన రెస్పాండ్ అవుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి మన హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవుతున్నారు. అక్కడ కన్సర్న్ మంత్రి గారు రెస్పాండ్ అవుతున్నారు. మైనార్టీ మంత్రి గారు, పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు రెస్పాండ్ అవుతున్నారు. మరి అలాంటప్పుడు నేను ఏమని చెప్పేసి నేను ఇది చేయమంటారు చెప్పండి? న్యాయం చేయాలంటే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒకటి ఎగ్జిక్యూషన్ ఇప్పించాలి. ఇంతకు ముందు మీకు ఒక సంఘటన ఎలాగైతే జరిగిందో అలాగే ఇక్కడ కూడా ఒక సంఘటన జరగడం వల్ల ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎలా జరుగుతుందని చెప్పి అంటారు వైసీపీ వాళ్ళు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎలా జరుగుతుంది? ప్రభుత్వ వైఫల్యం ఎలా జరిగింది జరుగుతాయండి. కానీ ఇష్యూస్ ని అడ్రస్ చేయడమే ముందు ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం మీరు వైఫల్యం అన్న మాట మేము ఎప్పుడు చెప్తామంటే కనుక, ఎప్పుడైతే ప్రభుత్వం స్పందించకుండా దాన్ని కనుమరుగు చేసే పని ఎప్పుడైతే చేస్తుందో దాన్ని వైఫల్యం అంటారు. అంతేగాని ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారే దానిపై రెస్పాండ్ అయ్యి, మంత్రులు రెస్పాండ్ అయ్యి, మాలాంటి వాళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి ఇష్యూ ఏదైతే న్యాయం జరగాలో ఆ న్యాయం జరిగే విధంగా అందరం కలిసి ఒక వ్యవస్థ మొత్తం పనిచేస్తుంటే అది ఏ రకంగా మీరు ఆ రకంగా మాట్లాడగలి చెప్పండి? తప్పు కదా అది. అంటే వైసీపీ అని మాట్లాడాలి. వైసీపీ ఉంది, వైసీపీ అదే మాట్లాడాలి. వైసీపీ అది కాకపోతే ఇంకేం మాట్లాడుతుంది చెప్పండి? అంటే పొంగునూరు సంఘటన ఉందండి. పొంగునూరు సంఘటనలో మీరు ఎంత దౌర్భాగ్యం అంటే నేను ఇప్పటికి కూడా మీకు చూపిస్తాను. నేను మీకు ఇప్పటికి కూడా చూపిస్తాను. అక్కడ చిన్న పాప 6 సంవత్సరాల చిన్నారి. అసలు నిజంగా ప్రతి ఓళ్ళు అది ఆ పాప కూడా చాలా క్యూట్ గా ఉంది. అది స్టేట్ లో కాదు, అది నేషనల్ లెవెల్లో అందరూ పోస్ట్ చేసేసారు. పెద్ద సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పోస్ట్ అయింది. అది విపరీతంగా వైరల్ అయింది. అయిన తర్వాత అక్కడ ఆ పాపకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో, ఆ అమ్మాయిని ఏదైతే చంపేశారో ఆ చంపేసిన తర్వాత దాంతో తీసుకొని ఒక పర్టికులర్ మీడియా, బ్లూ మీడియా వాళ్ళ ఛానల్ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. అదే ట్రోల్ అయింది. 6 సంవత్సరాలు కదా సార్, 6 సంవత్సరాల పాప మీద మీరు అబద్ధం మాట్లాడతారు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఇక్కడ నుంచి పొంగునూరు వెళ్ళేటప్పుడు నేను అదే నిజం అనుకొని వెళ్ళేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు చెప్తున్నాను వినండి. నేను గత 5 సంవత్సరాలు నేను ఏబిఎన్ టీవీ5 చూసేవాడిని. ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చిందని నేను సాక్షి చూడటం మొదలు. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలు అవి వాళ్ళు చూపిస్తారని చెప్పేసి అది నా బాధ్యత, అది నాకు తెలియాలి. ఎందుకంటే వీళ్ళేమైనా దాస్తారా, కానీ వీళ్ళేమని చెప్పి ఇది చూస్తుంటే అసలు అప్పుడు ఎంత అబద్ధం చెప్పారో ఇప్పుడు దానికి మించిన అబద్ధం చెప్తున్నారు. అసలు జరిగిన అంశాన్ని ఈ రోజున మీకు ఆ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ నేను ఓపెన్ చేస్తే దాంట్లో స్పష్టంగా ఆయన చెప్తున్నాడు.
ఈ రకంగా ఇది జరిగిందండి, మన Father కూడా మాట్లాడారు. రేప్ చేసి అమ్మాయిని చంపేశారు అని చెప్పేసి. ఇమ్మీడియట్ గా ఆ రోజు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత విత్ ఇన్ అవర్స్ తో సాక్షిలో ఆ వీడియోని డిలీట్ చేశారు. వీడియోనేమో ప్రైవేట్ అని చెప్పేది. ఇంత సిగ్గుమాలిన పనులు అంటే, ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ టూ బ్యాడ్ కదా. అది ఒక చిన్న పాప, ఆ అమ్మాయి ఒంటిపై చిన్న గాయం లేకుండా 5 డాక్టర్లు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, స్వయాన కలెక్టరు, ఎస్పీ వీళ్ళందరి సమక్షంలో, అధికారుల సమక్షంలో ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం మొత్తం వీడియో రికార్డింగ్ ఇచ్చారు. ఇంకా దీనికన్నా ఇంకా ఎవిడెన్స్ ఇంకేం కావాలి? దీనికన్నా ఎక్కువ ఇంకా ట్రాన్స్పరెన్సీ ఇంకెక్కడ ఉంటుంది? సార్ ఆ కుటుంబంతో చంద్రబాబు గారు మాట్లాడకపోతే ఎలా ఉండదు సార్? ఎలా ఉండేది పరిస్థితి? ఆయన మాట్లాడే విధానం కానీ ఆ భరోసా ఇచ్చే కుటుంబానికి ఒక భరోసా ఇచ్చారు. వాళ్ళకి మేము ఉన్నాం. కొండంత అంటే దొరికింది సార్, కొండంత అంట. చూడండి, ఇప్పుడు కండోలెన్స్ లేకపోతే ఒక ఓదార్పు అనేది ఒక మనిషికి చాలా అవసరం. అది మీకు ఎక్స్గ్రేషియా లేకపోతే ఇంకోటితో కూడా చాలా ఎక్కువ. అదేంటంటే ఒక భరోసా, అమ్మ మేము ఉన్నాం, వీఆర్ హియర్ అని చెప్పేసి ఒక మాట ఉంచుకోండి, అది కొండంత బలాన్ని అందిస్తుంది. అరే, ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు అయినటువంటి స్వయాన ముఖ్యమంత్రి ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నారు అనేటప్పటికీ వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్టప్ అవుతాయి. ఇదే పని మీరు ఎందుకు చేయలేకపోయారు? గతంలో కూడాను చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇక్కడ విజయవాడలో ఒక రఫీ అని చెప్పేసి యువకుడికి హత్య జరిగితే అప్పుడు నేనే ఫోన్ చేయించి నేను మాట్లాడిస్తే నా ఫోన్లోనే సారు ఆ కుటుంబంతో మాట్లాడాను. మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారు కదా. మీకు గతంలో మీకు అధికారం రాగానే మీకు ఇవి ఇక్కడికి వచ్చేసినాయి, ఇక్కడ కాదు 7వ ఆకాశానికి వచ్చేసినాయి. అంటే ఇంకా నేను తప్ప ఇంకెవరు ఉండరు అని చెప్పి. నాకు ఈ సందర్భంగా నాకు ఆయన అతను పొలిటికల్ అనలిస్ట్ ఎవరో పెట్టుకున్నాడు కదా, ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు. తనకి తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ప్రొవైడర్ని, అంటే నేను ఇచ్చేవాడిని అన్న ధోరణిలోకి వెళ్ళిపోయారు అని చెప్పి. అంటే దాని యొక్క అర్థం తెలిసిందో లేదో చాలా మందికి. దాని యొక్క అర్థం ఏంటంటే తనకి తను ఒక దేవుడుగా భావించడం. ప్రొవైడర్ అంటే ఇచ్చేవాడు, సమకూర్చేవాడు ఎవడండి? భగవంతుడు. మళ్ళీ ఆ స్టేజ్ లోకి మీ అహం వెళ్ళిపోతే అక్కడి నుంచి మీరు కిందకి పట్టడం సహజం. ఆ రోజే అనుకున్నా ఇంత పెద్ద మాట యూజ్ చేస్తున్నాడు ఏంటి. కాబట్టి ఇప్పుడు ప్రజానాయకుడిని నేనేం చెప్తున్నా, ఆయన ప్రజానాయకుడు మీరు ఎలా అవుతారు? మీరు నిజంగా ప్రజానాయకులు అయితే కనుక మీరు ఏదైతే లడ్డు వ్యవహారం ఉందో ఆ లడ్డు వ్యవహారంలో మీరు దర్శనానికి వెళ్ళారు? మీరు ఎందుకని చెప్పి సంతకం పెట్టలేదు? మీరు అన్ని మతాలని మీరు మోసం చేశారు, అన్ని మతాల వాళ్ళని మోసం చేశారు. ఎందుకని చెప్పేసి మీరు పోయి మీ డిక్లరేషన్ సంతకం పెట్టాల్సింది ఏముంది? నా మతం మానవత్వం చెప్తారు ఆయన. అబ్బా, ఎంత పెద్ద మానవత్వమో మనకి తెలియదేముంది. మన అనంతబాబు విషయంలో అది అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో సుధాకర్ అంశంలో అందరికీ తెలిసిందే, అబ్దుల్ సలాం అంశంలో అందరికీ తెలిసిందే. హాజిరాగం గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో జరిగినటువంటి 21 సంవత్సరాల యువతి ఉదయం 9 గంటలు ఆగస్టు 2020 ఉదయం 9 గంటలకి 17వ ఆగస్టున జరిగినటువంటి సంఘటన ఈ రోజు వరకు దానికి దిక్కుమొక్కలేదు. ఈ రోజు దాని గురించి మనం మొత్తం కూడా ఫైల్ తిరిగేసి ఎవరైతే నిందితులో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంత గొప్పతనం మీ మానవత్వం. మీ మానవత్వం ఎంత గొప్పదంటే కనుక నేను ఒకళ్ళని పరామర్శించడానికి పోతే నన్ను స్వయాన మీరు తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల పెట్టినటువంటి మానవత్వం మీది. దీన్ని మానవత్వం అంటారా, క్రూరత్వం అంటారా, లేకపోతే సైకోయిజం అంటారా అనేది ప్రజలు తేల్చుకున్నారు కాబట్టి తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టారు.